చాలా వచ్చేసింది. 1 మంత్ అనమాట. ఇప్పుడైతే మళ్ళీ మనం మైండ్ క్రాఫ్ట్ అయితే మన చేస్తాం. తెలుసా 121 అప్డేట్ వచ్చేసిందండి. వీడియో కూడా ఎందుకు చేయట్లేదు ఇంకా నేను చెప్పేస్తాను. వెళ్తున్నాం. లెట్స్ గో. ఇంకా మొదలెడదాంలే. అప్పుడే కాదు, నేనైతే ఇంతకు ముందు ఎండ్రాయిడ్కి వెళ్ళేసా. ఎవరైతే అప్పుడే వీడియోస్ అయితే వస్తాయి, కానీ అవన్నీ ఆపేసి వీడియో నేను పెట్టడానికి కారణం వచ్చేసి 1 మంత్ అయితే లేట్ అయిపోయింది. ఈ వీడియోస్ అయితే నేను రేపటి వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అప్లోడ్ చేయలేదు ఇంకా, నేను ఎవరైతే అయితే అప్లోడ్ చేయలేదు. అంటే అప్గ్రేడ్ అయిపోయాను, లెటర్ అన్నీ చేసేసుకున్నా, కానీ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయలేదన్నమాట. మన నెదర్ విలేజ్ నేనైతే మర్చిపోయా. షేడర్స్ అయితే వాడుతున్నాను అనమాట. ఈ షేడర్ పేరు అయితే కామెంట్ చేసి చెప్తానులే. ఈ మధ్య బాగున్నాయి, వాటర్ కూడా బాగున్నాయి షేడర్లో. సరే, మిస్టేక్లో చేస్తాను. అది పీటర్ గేమర్ వాజ్ షార్టెడ్ బై పీటర్ గేమర్. అది దా సార్, నన్ను నేనే చంపేసుకున్నాను. సిల్క్ టచ్ పికెట్స్ అయితే తీసుకున్నా. కొన్ని చిన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేనైతే వీడియో చేయలేకపోయాను గైస్, సారీ. సిల్క్ టచ్ పికెట్స్ వచ్చేసి ఎలా మైన్ చేస్తుంది అంటే, స్టోన్ ఉంది, ఇప్పుడు మైన్ చేస్తే కాబుల్ స్టోన్ అయింది. అదే చూపిస్తాను, అది ఇది కాదు, అక్కడ ఉంది. నేనైతే చెప్పాను కదా, చిన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అదైతే చాలా లేట్ అయిపోయింది. ఇదిగోండి, ఇలాగైతే ఇలా వచ్చింది, కానీ ఇది తీస్తే ఇలా వచ్చింది అనమాట. స్టోన్ లాగా వచ్చింది. మాకు తెలిసి నువ్వు చెప్తాను తెలుసుకుంటా ఉంటానేమో, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. నేనైతే కూడా సంపాదించేసాను. డ్రాగన్కి వెళ్ళాను. అవన్నీ నెక్స్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. నేను ఈ వీడియో ఎందుకు పెట్టానంటే, అవన్నీ ప్రిపేర్ చేసినట్టు చాలా పర్సనల్ ప్రాబ్లం వల్ల 1 మంత్ అయితే ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేను నేను. మన 50 సబ్స్క్రైబర్స్ స్పెషల్ కూడా తీయలేదు నేను. అలాగే నేనైతే ఇది వీడియోలా కాదు, ఆఫ్లైన్లో మైనింగ్ చేశాను. ఒక 10,000 వరకు చేసిన 2 బ్లాక్స్ కరెక్ట్గా తెలీదు. స్ట్రైట్ బెడ్రూమ్కి వేసాను. వాళ్ళ త్వరలో మనం అయితే బెడ్రూమ్ MLG కూడా చేద్దామని అనుకుంటున్నాను. చాలా అవుతుంది అనమాట. కిందకి వెళ్ళాక కంటిన్యూ చేద్దాము. కిందకి వెళ్ళాలి ఇంకా. చెప్పు ఏమో వచ్చామన్నారు కదా, ఎంత చీకటిగా ఉన్నారు. రేపు మళ్ళీ పైకి వెళ్తా వచ్చేవాళ్ళు. హే ప్రభు, హే హరినాథ్, కృష్ణ జగన్నాథ్. ఓకే, తెచ్చుకున్నాక అయితే కంటిన్యూ చేస్తా. జాగ్రత్త ఎక్కడ రే బాబు. బర్దన్ టమాటా బర్రే మళ్ళీ పడుతుంది గైస్. నేనంటే ఇవన్నీ ఇప్పుడే చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది జస్ట్ నార్మల్ పర్పస్ వీడియో అనమాట. అలాగే నా XP కూడా నేను చాలా వరకు అయితే అసలైతే అప్పుడు 70 వరకు అయితే వచ్చింది నా XP. నేను మధ్యలో కొన్ని XPs కోసం చేయడం వల్ల నాకైతే ఇంత XP అయితే వచ్చేసింది. చూపిస్తా. కొన్ని ఫార్మ్స్ కూడా అయితే కట్టాను, XP ఫార్మ్స్ అనే వల్ల. అవన్నీ ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ మనం ఎలా డ్రాగన్ ఆ వీడియోస్ అయిపోయినాక రివీలింగ్ మై ఆఫ్లైన్ వర్క్ అని ఒక వీడియో చేద్దాం. ఆ వీడియోలో అయితే పెడతాను అనమాట. ఇంకా మైనింగ్ అయితే అసలు నిజంగా నాకైతే అసలైతే నేను పైకి వేసుకుని MLG చేద్దాం అనుకున్నా. మైనింగ్ చేయాలనిపించింది, అందుకని సార్గా పోయాలి. మాత్రం చిరాకైన లాభానే గైస్. అది మాత్రం వచ్చి టార్చర్ పెట్టేది. వాటర్ బకెట్, నేను అందుకని ఈ వాటర్ బకెటే ఉంచుకున్నాను. దీని పేరు ఏం పెట్టాలో మీరు కామెంట్ చేయండి. వాటర్ బకెట్ నేమ్ మార్చేద్దాం, ఎంత XP ఉంటే ఎందుకు మనకి. అసలు అయితే నా దగ్గర ఉండాల్సింది 130 అనుకుంటా. ఈ సిల్క్ దీనికి పేరు పెట్టేటప్పుడు అబ్బా ఎలా నేనైతే నా దగ్గర ఉన్న ట్రిమ్స్ 5 పౌండ్ బేసన్ డ్రమ్మెట్ ఎన్నో వీడియోస్ చాలా చేశాను గేస్, ఇంకా అప్లోడ్ చేయలేదు.
ఇదిగోండి ఈ మామూలు కత్తులు మెదరు ఈ మైనింగ్ చేసి 50 సబ్స్క్రైబర్స్ ఫెసిలిటీ ఎంత చాలా దొరికింది. సిల్క్ టచ్ తీశారనమాట మైలేజ్ మెదర్లెట్. అలాగే డైమండ్స్ అయితే నేను ఒక 20 ఒక 30-40 వరకు ఉంటాయి అనుకోండి. 40 వరకు తీస్తే ఇన్ని వచ్చినాయి. ఇంకా ఇన్ని డైమండ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కాదు, చేస్తా కోలు ఎక్కడ ఉందో కోలు ఇన్ని బ్లాక్స్ ఉన్నాయి. క్రాఫ్టింగ్ కొంచెం కోల్ ఓకే స్టిక్స్ ఎదుకోవాలి. కింద చూపిస్తాను ఒక 1 minute గేస్. వెళ్దాం పదండి. ఆఫ్లైన్ వర్క్ కూడా బాగానే ఉంది. అరే కూడా మెయిన్ వీడియోలో చూపిస్తాను. అరే అన్నీ తీయకూడదురా. సరేలేపా ఏం కాదు. నేనైతే చాలా అప్లోడ్స్ చేద్దాం, ఇల్లు లేపేద్దాం, ఇంకో కొత్త ఇల్లు కట్టుకుందాం, పిచ్చిలు తీసేద్దాం, లేదంటే ఇది సరదా కొనడం అలా పెట్టుకుందాం అలా అనుకున్నాను. ఏమవట్లా. అలాగే నేనైతే దగ్గరలో ఒకటి చూశాను. ఇదే దగ్గరలో చెర్రీ కోసం భయం అవుతుంది. కానీ అది స్టేట్ రూట్ మోర్జన్ ఏంటంటే ఉంటాయి కదా, అవి పింక్ కలర్లో రిఫ్లెక్ట్ అయినాయి అనమాట. ఆ పింక్ కలర్ రిఫ్లెక్షన్ చూసి నేను అనుకున్నా ఇదే కదా అది, దాన్ని ఏమంటారు, ఇక్కడ ఇదే కదా అయ్యి అనుకున్నా నేను. కానీ ఇది మాత్రం నిజం కాదనమాట. చెర్రీ కోసం భయం. సరే మామూలుగా చూపించడానికి ఇటు వచ్చేసాను. అని ఏంటి ఇక్కడ ఎన్ని పంకిన్స్ ఉన్నాయి. విలేజ్ అక్కడెక్కడ ఉంది. సరే మనం విలేజ్కి వెళ్దాం. నేనైతే వాడదాం అనుకున్నాను ఈ షేడర్ ప్యాక్. కొంత బాగానే ఉంది గైస్. షేడర్స్ అనుకున్నట్టు లాగి అది ఇది అనుకున్నాను. చాలా బాగుంది బాగుందక్క, నిజంగా బాగుందక్క. నేనైతే చాలా మంది అడుగుతున్నారు ఇది కట్టడానికి వీడియో కనీసం క్లిప్స్ అన్న పెట్టండి అని. నేనైతే బయటకి ఎందుకు వచ్చి బ్లడీ బస్టర్డ్ బ్లడీ బస్టర్డ్ బయటకు వస్తావు ఇంకోసారి. పైకి ఎక్కువ ఇదే అనమాట నేను ఫస్ట్ కట్టిన ఇల్లు. కానీ క్లిప్స్ మాత్రం లేవు నేను. సరే ఆగండి. ఇక్కడ ఒక పెద్ద మౌంటైన్ చూసాను నేను. మౌంట్ ఫ్యూజీ లాగా ఏదైతే ఆ మౌంట్ ఫ్యూజీ ఏదో పెట్టుకున్న మౌంట్ ఫ్యూజీని చూసారు గైస్. ఎవరెస్ట్ అంత పెద్దగా ఉందన్నమాట. మన సీడ్ మనం ఎంచుకున్న సీడ్స్ అన్నీ వింతగా ఉంటాయి. ఇదైతే ర్యాండమ్ సీడ్ అనమాట. ఎంచుకున్న సీడ్స్ అని అన్నాను, సారీ, ర్యాండమ్ సీడ్. ఎందుకంటే మన లోన్ ఎంత ఉండదు అంత లోనే. పడపడ ఇద్దరే మనం ఇంక బయటకు పోదాం పండి. అర్ధరాత్రి ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఇదంతా బ్రిడ్జ్ ఫారెస్ట్ అని ఏం వాళ్ళు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా నాకు తెలియదయ్యా ఇక్కడ విలేజ్ ఉందని. బయటికి రాని కొట్టే అంత ఓపిక నాకు లేదు. బయటికి రా బయటికి బయటికి అయ్యో వాటర్ బకెట్ ఏంటి నువ్వు
ఏందబ్బా విలేజ్ నగర్చిన విలేజ్ అంట విలేజ్ 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 దొరికింది నాకు. నా పొలంలో విలేజ్ వచ్చింది. మల్లసూరు కూడా వచ్చింది. సరే ఇది అరే ఈ హౌస్లు ఏంటబ్బా కొత్త కట్టినట్టున్నారు. 121 అప్డేట్ అనుకుంటా. నేను 121 చేసే లోపల 121.1 కూడా వచ్చేసింది అనమాట. అట్లుంటుంది మనతోని, అట్లుంటుంది అనమాట. 124 అదే పొద్దున్న పడుకుంటావరా? వద్దు కొడత సంబర్తాను అనుకున్నామండి. మన లైన్ హంటర్ పేరు మార్చి తీసాను. లైన్ హంటర్ అనే పేరు నాకు ఎందుకో నచ్చలా. లైన్ హంటర్ 2.4 అయితే లావాలు వేసి డిస్ట్రాయ్ చేసేసినట్టు ఉన్నా. ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోతాడు. ట్రేడింగ్ ఇస్తావా? ట్రేడింగ్ ఇస్తావా? వేసి వచ్చిందా? అయ్యో 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 అరే మంచినీళ్ళు ఇస్తాను అరే. ఇక్కడ నీళ్ళు పోతే అక్కడికి వెళ్తున్నాం ఏంట్రా? కాలమే కాటు వేసిందా? విలేజరే బ్రుచ్చు అయ్యిందా? వచ్చిరాగానే ఒక విలేజ్లో ఒకరిని చంపేసాం. అందుకని మనం ఇక్కడైతే ఉండకూడదు అనమాట. వచ్చిన దాన్ని చూసుకుని వెళ్ళిపోదాం. ఇటు వచ్చింది అడే అనుకుంటాం. ఇటేనా? కమలాసన్ ఇట్రా అటే అనుకుంటా. బ్రిడ్జ్ ఫారెస్ట్ అనేది చూపించాను. లోడ్ వాటర్ బ్రో ఇదే అనుకుంటా. ఇటే ఇదిగోండి ఇటే. అసలు మా అమ్మ ఇంటికి వెళ్ళాం. గుడి ఏం లేదు, జస్ట్ నేను వీడియో సరిగ్గా అప్లోడ్ చేయట్లేదని అది చెప్పడానికి గైస్. ఇంకా నుంచి నేను కంపల్సరీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయడం మాత్రం అంత ఈజీగా ఉండదు. వీడియోస్ ఎఫెక్ట్స్ క్లారిటీస్ అసలు షేర్ చేస్తే మనం ఎట్లా ఉండాలి. ఎన్కే ఏంటంటే ఈసారి డైమండ్ బ్లాక్స్ ఎన్ వచ్చేసి డైమండ్ పెడతాను, కే వచ్చేసి గోల్డ్ పెడతాను. ఎన్ అయితే ఇంకో ఏదైనా డిఫరెంట్ షేప్ ఉంటే చూసి పెడతా. కే అయితే పర్ఫెక్ట్. కుక్కపిల్లను నాదేనా? నా కుక్కపిల్లనేనా? లేసేదాన్ని వేసి నేను హెల్ప్ చేస్తాను. ఫుడ్ ఇడి నీకు పెడతా. అడుగు చెప్పడం మర్చిపోయాను. నేనైతే టోటమ్ ఆఫ్ ఫన్ అండ్ ఆఫ్లైన్ రైడ్ కూడా వెళ్ళాను అనమాట. అలాగే ఇంకా నేను చూపిస్తానులే. కుక్క హైట్రా తినేది తిను. తినవే 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 కొంచెం తినవే కొంచెం తిను తిను. తినడానికి ఏమొచ్చింది నీకు? మంచిగా పెడతాండి తినట్లు చూసారా? తోకరా అలాగే ఇలాంటప్పుడు ఇలాంటి ఫుడ్ పట్టుకుని దొరకదు. మనం అయితే దాన్ని ఒక వీడియోలో పెడతానులే. ఇంకా పెద్ద చేసింది ఏం లేదు. గైస్ ఈ వీడియో వచ్చేసిందే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ప్రతిరోజు నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్. అండ్ రేపు వీడియో ఏంటో తెలుసు కదా, అదే మనం నేను కూడా నాకు కూడా తెలియదండి, చూసి చెప్తాను. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఇంకా ఉంటాను గైస్. సెండ్ ఆఫ్ బై పీటర్. బాయ్ గైస్.